హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ గౌస్ సెలాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీగా ఎమ్మీగా చికెన్ గోంగూర రెసిపీ. మరి దీనికోసం ఇక్కడ నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీ వచ్చేసి 1.5 kg వరకు ఉంటుంది. ఈ చికెన్ని మంచిగా సాల్ట్ వేసుకొని 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోకి 3 స్పూన్స్ వరకు కారం, 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. ఇందులోకి గోంగూర వచ్చేసి 3 మీడియం సైజ్ కట్టలు అన్నమాట. మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5 మీడియం సైజ్ టమాటాలు, 5 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 6-7 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 స్పూన్ వరకు ధనియాలు, కొంచెం కొబ్బరి, 1 ఉల్లిపాయ మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసుకొని లైట్ కలర్ చేంజేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు ఇందులో వేసుకొని 2 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఈ మసాలా మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వాటర్ని వెంటనే యాడ్ చేయకుండా ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే ఒక 5 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్ వేసేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చికెన్ మనకు ఒక 80% దాకా ఉడకాలి. అందుకోసం ఒక గ్లాస్ వాటర్, పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మరొక 10 నిమిషాల వరకు ప్లేట్ వేసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి. మరొక 10 నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం చికెన్ పీస్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఈ గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న గోంగూర మొత్తం ఇందులో వేసుకొని మరి కొంచెం సాల్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర చికెన్ బాగా కలిసేలాగా ఒక సైడ్ నుంచి ఇలా మిక్స్ చేసుకుంటూ ఈ గోంగూర మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు ఫ్లేమ్ని మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మరొక 10 నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుంది. గ్రేవీ పల్చగా కాకుండా మరి థిక్గా కాకుండా కరెక్ట్ టెక్స్చర్లో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.